ప్రత్యేకంగా ఈ పరిశుద్ధమైన రోజున మనమందరము సెయింట్ జూడ్స్ స్కూల్ లూజన్లలో మనమందరం కూడా ఈ యొక్క స్కూల్లో మనమందరం ఇక్కడ గుమికూడి ఉన్నాము. ఈ పరిశుద్ధమైన దీవెన పుచ్చులు ప్రత్యేకంగా సెయింట్ జూడ్స్ స్కూల్ ఆశీర్వదించమని ఇందుకు పనిచేయుచున్న యాజమాన్యాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఉపాధ్యాయులను, టీచర్స్ ను, మాస్టర్స్ ను, అందరినీ, విద్యార్థులను, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను అందరినీ కూడా ప్రభు ఏరాళముగా ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఈ పరిశుద్ధమైన దీవుల కూర్చులు మరి మనమందరం దేవునికి సమర్పించుకుందాం. చదువుకున్న విద్యార్థులకు దేవుడు మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, రాకపోకలేదు మరి అనుదినం మరి వాహనం వెళ్తున్న సమయంలో రాకపోకలేదు ప్రభుత్వం తోడుగా ఉండమని, మీరు తలపెడుతున్న ప్రతి కార్యములో దేవుని యొక్క తోడ్పాటు ఉంచమని, అదేవిధంగా మరి ఇంటి దగ్గర ఉన్న మరి కుటుంబ సభ్యులందరినీ ప్రభు దీవించి కేరళలో ఉన్న వీరి యొక్క కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ప్రభు హేరాళంగా ఆశీర్వదించమని, సెయింట్ జూడ్ స్కూల్ రాబోయే కాలంలో కూడా ప్రభు హేరాళంగా దీవించి మంచి బంగారు భవిష్యత్తును పిల్లలందరూ కూడా ప్రసాదించమని మనందరం కూడా ఈ రోజు ఈ యొక్క పరిశుద్ధమైన దీవెన పూజలో ఈ పండుగ రోజు మనం ప్రత్యేకంగా మరి మనమందరం పాల్గొన్నాం. అదేవిధంగా ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు హేరాళంగా దీవించమని మన యొక్క తమను
దేవునికి సమర్పించుకుంటూ ఈ పరిశుద్ధమైన బలి పూజలో పాల్గొందాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనము సెయింట్ జూడ్ పునీత యూదా వారి పండుగను కొనియాడుతున్నాం. పునీత యూదా వారు కూడా 12 అపోస్తలులలో ఒకడుగా క్రీస్తు ప్రభుని యొక్క విశ్వాసంలో క్రీస్తు ప్రభు శిష్యుడుగా జీవించారు. ఆ సెయింట్ జూడ్ ద్వారా ఎంతో మంది ఎన్నో మేలులను పొంది ఉన్నారు. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు ఎందరో జీవితాల్లో జరిగి ఉన్నాయి. ఆ పునీత జూడ్ యొక్క పేరును ఈ మన స్కూల్కి పెట్టుకొని ఉన్నారు. ఆ జూడ్ ఈ స్కూల్కి వాళ్ళకు పునీతుడుగా ఆయన ద్వారా ఈ స్కూల్లో కూడా ఎన్నో అద్భుతాలు జరిగి ఉన్నాయి. ఎన్నో మేలులు ప్రభువు చేసి ఉన్నారు. రాబోయే కాలంలో కూడా పునీత యూదా వారి ప్రార్థనా సహాయం ద్వారా ఈ సెయింట్ జూడ్ స్కూల్ వారికి అలాగే మన ప్రతి ఒక్క జీవితంలో ఎన్నో మేలులు జరగాలని, అద్భుతాలు జరగాలని ఆ ప్రభుని వేడుకుందాం. ఆ సెయింట్ జూడ్ లాగా మనం కూడా క్రీస్తు ప్రభుని పూర్తిగా విశ్వసించి నమ్ముకొని మన జీవితాన్ని కొనసాగిస్తే తప్పకుండా ఆ పునీతుని ద్వారా, ప్రార్థన సహాయం ద్వారా మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ పూజను ఈ స్కూల్ కొరకు అర్పిస్తున్నాం. అలాగే మన ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభు ఆశీర్వదించాలని, మన కుటుంబాలని ఆశీర్వదించాలని వేడుకొని ఆ ప్రభు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయని విశ్వాసం మనకి ఇంకా ఎక్కువగా ఆ ప్రభువే తెచ్చారని ఈ పూజ వేడుకుందాం. పవిత్రమైన పరమ దర్శనం కొనియాడు యోగుల మద్దతు నా పాపములను
సర్వశక్తుల సర్వేశ్వరునకు చూపి మన పాపములను మన్నించి మనలను జీవితానికి చేర్చుగాక. Oh,
కృపను మాకు దయచేయుడు. తద్వారా నిరంతరము ఆయన ప్రార్థనా సహాయమును పొందుచు ఆయన వలె విశ్వాస భరితులమై రక్షకుడని ఆయన గుర్తింపుడైన యేసుక్రీస్తు జీవమును మేము కలిగినట్లుగా అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సియోనులకు ఊరట వాక్యాలు. కడువని దినములలో ప్రభువు మందిరమున పర్వతము శైలములన్నింటిలోనూ ఉన్నతమైనది అగును, కొండలన్నిటిలోనూ ఎత్తైనది అగును. సకల జాతి జనులను దాని చెంతకు వద్దురు. ఆ ప్రజలు ఇట్లందురు, మనము ప్రభువు పర్వతములకు వెళ్ళుదము, యాకోబు దేవుని దేవనమునకు పోవుదము. ఆయన తన మార్గములను మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయలువెళ్ళును. ఆయన జాతుల తగవులు పరిష్కరించును, దూరమునున్న మహాజాతులకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను నాగటి కర్రలుగా, తమ ఈటెలను సేద్య కొడవళ్లుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధములకు శిక్షణ పొందరు. ప్రతివాడు తమ ద్రాక్షల నడుమను అత్తి చెట్ల నడుమను సురక్షితముగా జీవించును. వారినెవ్వరును భయపెట్టజాలడు. ఇది సైన్యముల అధిపతి అయిన ప్రభువు వాగ్దానము. ప్రతి జాతియు తమ దైవమును ఆరాధించి అతనికి నొంగుచున్నది. కానీ మేము కలకాలం వరకు మా ప్రభువైన దేవుని ఆరాధించి ఆయనకు లొంగి ఉందము. ఇది ప్రభువు వాక్కు. Yeah.
కనుక అన్యులారా, మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహా పౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వం వలన మీరు అందరితో కలిసి ఒక గృహంగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభు వాక్కు. Thank you.
లూకాసు విశేషం 6వ అధ్యాయము 12 నుంచి 19 వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళింది. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండేది. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అను పేరు పెట్టాను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడు అంద్రయ్య, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తేయు, తోమా, అల్ఫేయు కుమారుడు యాకోబు, దేశభక్తు అనబడు సీమోను, యాకోబు సోదరుడు యూదా, ఆయన్ను అప్పగించిన యూదా ఇస్కారియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి 10 మంది అనుచరులతో మైదానమున నిలుచుండేది. యూదయ దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరి ఉంది. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి ముక్తి పొందుటకు వచ్చి అపవిత్ర ఆత్మకి పీడింపబడువారు వచ్చి స్వస్థత పొంది యేసు నుండి మహాశక్తి వెలుపడి అందరినీ స్వస్థత పరచుట వలన జనులెల్లరూ ఆయన్ను తాకుటకై కరెక్ట్గా ఆడుతుంది. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ పరమ పవిత్రమైన దీవెన పురుషుడు పాల్గొన్న మనందరూ కూడా దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్న ఈ యొక్క గొప్ప సమయంలో ఈ పండుగ వచ్చిన మనందరూ కూడా కళ్ళు మూసుకుని శిరమ వచ్చి ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నా. ప్రేమల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రభువా ఈ పరమ పవిత్ర దివ్యబలి పూజకు ఐక్యపరిచేందుకు మీకు వందనములు స్తుతి స్తోత్రములు తండ్రి. మా సెయింట్ జూడ్ స్కూల్ ప్రభువా, ఈ యొక్క స్కూల్లో ప్రభువా మమ్మల్ని కూడా ఇక్కడ ఐక్యపరిచి ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో పాల్గొనే అనుగ్రహ ఫలమును మాకు ప్రసాదించి మమ్మల్ని కూడా ప్రభువా మీ దివ్య సన్నిధికి రప్పించినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి. ఈనాడు ప్రభువా మేమందరం కూడా మీ యొక్క వాక్యమును ధ్యానిస్తున్న సమయంలో మాపై మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. అల్లాహ్ వేడుకలో మా అపోస్తలులపై మరియమ్మపై మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించినట్లుగా మాపై మీ యొక్క అనుగ్రహ ఫలములను, మాపై మీ యొక్క పవిత్రాత్మ వరములను కుమ్మరించండి తండ్రి. ఈ వాక్యమును బోధిస్తున్న నన్ను ఆశీర్వదించండి. ఈ వాక్యమును వింటున్న మీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా హైరాణంగా దీవించి మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మా మీద హైరాణంగా కుమ్మరించమని ఈ మనవులను మా నాదుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా వచ్చును పై వచ్చును. దేవుని స్తుతించుదా, మహిమపరచుదా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరి పునీత యూదా గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మనందరం కూడా చప్పట్లు కొడుతూ
పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులా, ఈరోజు మనందరూ కూడా ప్రత్యేక విధముగా సెయింట్ జూడ్ స్కూల్ మరి యొక్క స్కూల్లో ఈ ఆవరణలో మరి ముఖ్యంగా ఈ యొక్క చాపల్లో మనందరం కూడా ఇక్కడ దుమికుడి ఈ పరిశుద్ధ దీవెన పూజలో పాల్గొంటున్నాం. ఈరోజు మనందరం కూడా సెయింట్ జూడ్ స్కూల్ ప్రభు హేరాళముగా దీవించమని, ఇది పరిచయించున్న యాజమాన్యాన్ని ప్రభు దీవించమని, మరి ముఖ్యంగా మరి ఎక్కడో కేరళ రాష్ట్రం నుండి ఈ మారుమూల గ్రామం, ఈ నూజెండ్ల మండలంలో ఈ మారుమూల ప్రదేశంలో అనేక మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును చైతన్యమును కలిగిస్తున్న వీరి కొరకు రోజు మనం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మరి యాని మేడం, అదేవిధంగా మిగతా అందరూ కూడా ఈ యొక్క యాజమాన్యం కోసము, టీచర్స్, మాస్టర్స్ అందరి కోసం కూడా మరి ముఖ్యముగా చదువుకున్న బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఇంతమందికి విద్య నేర్పుతున్న, ఇంతమందికి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్న సెయింట్ జూడ్ స్కూల్ యాజమాన్యాన్ని ఒక్కసారి గట్టిగా చెప్పబడుతూ అభినందించున్నాం. Really, we appreciate dear madam and dear sir. ప్రియమైన విశ్వాసులారా, ఒకసారి మనందరం కూడా పునీత యూదా గారి గురించి బైబిల్ గ్రంథం ఆధారంగా మనందరం కూడా తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, యేసు క్రీస్తు ప్రభు యొక్క మరి యొక్క శిష్యరికంలో అపోస్తలుల జాబితాలో 10వ వ్యక్తి పునీత యూదా గారు. వీరిని మనందరం కూడా తద్దయి అని కూడా మనం పిలుస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు మరి 12 మంది అపోస్తలులలో చాలా మంది, అనేక మంది దేవుని యొక్క పిలుపును అందుకొని వివిధ ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను మరి బోధించి ఉన్నారు. పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనం అందరూ కూడా ధ్యానిస్తూ ఉన్నాం. తాను ఏర్పరచుకున్న వారిని దేవుడు పిలుచునే కాదు, వారిని నీతిమంతులుగా చేసేను. నీతిమంతులుగా చేయడమే కాదు, వారిని తన మహిమలోను పాలుపరిచి అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పునీతము చేసేప్పుడు, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పావనము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పవిత్రము చేసుకున్న గొప్ప మహనీయుడు పునీత యూదా. చూడండి ఒక్కసారి స్వరూపం. ప్రియమైన సహోదరి సహోదరా, మరి పునీత యూదా గారు దేవునికి ప్రియమైన శిష్యులుగా, దేవునికి ప్రియమైన అపోస్తలుగా మరి ఈ లోకంలో జీవించారు. మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని చదువుకుంటాం, దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం, దేవుని వాక్యానుసారంగా జీవించాలని అనుకుంటాం. అవునా కాదు? ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు ఎక్కడో గొప్ప గొప్ప కార్యాలను చూడడం అని కాదు, ఈరోజు మన మధ్యలోనే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. దేవుడు భవిష్యత్తు కూడా దీవిస్తాడు. ఎవరి రూపంలో అంటే సెయింట్ జూడ్ స్కూల్ రూపంలో. గట్టిగా చెప్పబడుతుంది. సెయింట్ జూడ్ స్కూల్ రూపంలో దేవుడు తన కార్యాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఎందుకో తెలుసా? మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటాం, దేవుని వాక్యాన్ని వింటాము, దేవుని వాక్యాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ చూడండి, ఎక్కడో కేరళ రాష్ట్రం, నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి
చెప్పే బదులు మన మధ్యలో జరుగుతున్న విషయాన్ని ధ్యానించుదాం. ఎక్కడో కేరళ రాష్ట్రం అన్నిటిని కూడా వదిలిపెట్టుకొని వారిని బంధువుల్ని మన చెల్లెల్ని అక్కల్ని అందరినీ కుటుంబ సభ్యులు వదిలిపెట్టుకొని ఎక్కడండి ఇది న్యూజెంట ఒక మారుమూల మండలం గుంటూరు ఈ పరివాహన ప్రాంతంలో ఇక్కడ ఈ పేదవారి మధ్య ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అనగారిన ప్రజల మధ్య దేవుని యొక్క సంకల్పం ద్వారా ఈ స్కూలును దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇది నేను అనుకుంటే జరగదా, లేకపోతే యాని మేడం అనుకుంటే జరగదా, వాళ్ళు అనుకుంటే జరగదా? ఇది కేవలము దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. అవునా కదా? అనుకున్నారా? ఇక్కడే స్కూల్ పెట్టాలనుకున్నారా? లేదు. దేవుడు రకరకాల వ్యక్తుల ద్వారా వివిధ సందర్భాలలో వివిధ ప్రదేశాలలో దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తాడు. అనగా మనము కూడా మన అనుదిన జీవితంలో పునీత యూదా గారి వలె దేవునికి సాక్షులుగా జీవించాలి. రోజు ఏదో బైబిల్ పట్టుకొని 2-3 వాక్యాలు చూపి వెంటనే గొప్ప అయిపోరు. లేకపోతే ఏదో 2-3 మాటలు చెప్పుకొని ఏదో 2 వాక్యాలు చెప్పుకొని వెళ్ళిపోతే దేవుడికి సాక్షులుగా మారిపోరు. ఇదిగో నేను నమ్ముకున్న యేసయ్యను చివరి వరకు, ఇదిగో నేను నమ్ముకున్న యేసయ్యను తుది శ్వాస వరకు కూడా అనుసరించినప్పుడే మనం దేవునికి సాక్షులుగా మారాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం ధ్యానిస్తున్నాము. నన్ను అనుసరింపకోరువాడు తను తాను పరిత్యజించుకొని తన అనుదిన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. పునీత యూదా గారు చేసినదే. యేసు ప్రభువుని నమ్ముకున్నారు, యేసు ప్రభువు మీద భారం వేశారు, తన అనుదిన శిలువను మోసుకుంటూ ముందుకు కొనసాగారు. ఈరోజు ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు. ఈరోజు ప్రపంచ చరిత్రలోనే కాదు, జీవ గ్రంథములో మనమందరం కూడా ఈరోజు ఒక గొప్ప పునీతుడిగా యూదా గారి మనందరం కూడా ఈరోజు పండుగను జరుపుకుంటున్నాం. యూదా గారిని చూడగానే మనందరికీ తెలిసింది ఏంటి? ఆశ కలుగుతుంది. అవునా కదా? పాలక పునీతులు ఎవరికి? నిరాశ్రాయులకు. ఇదిగో జీవితంలో ఇక నన్ను ఎవరు పట్టించుకోరు, దిక్కు తోచని సమయంలో నన్ను ఎవరు పట్టించుకోరు, నీ మీద నీకే విరక్తి కలుగుతూ ఉంది, నిరాశ కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. అటువంటి సమయంలో నీకు ఆశను కలిగించి, నీకు ఓదార్పును కలిగించే గొప్ప పునీతులు ఎవరైనా ఉన్నారంటే పునీత యూదా, సెయింట్ జూడ్ గా. హోప్లెస్ గా, నిరాశలో నిరాశగా ఉన్న మనందరికీ, అదే దేవుడు కోల్పోతున్న మనందరికీ ధైర్యమును కలిగిస్తూ, మరలా ఆశను చిగురింపజేస్తూ దేవుని మార్గములో మీరు పొంది, ఒకవేళ అనారోగ్యంతో బాధపడుచున్నావా, ఒకవేళ నువ్వు అప్పుల సమస్యలతో బాధపడుచున్నావా, ఒకవేళ నువ్వు జీవితంలో సరిగ్గా స్థిరపడాలని బాధపడుచున్నావా, ఈరోజు నువ్వు పునీత యూదా గారి విజ్ఞాపన ప్రార్థన సహాయం కోరుకో. దేవుడు పునీత యూదా గారి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా తన కార్యాన్ని దేవుడు నీలో నెరవేరుస్తాడు. గట్టిగా చెప్పబడుతూ దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
పునీత యూదా గారు యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో మరి ప్రభు ఆజ్ఞానుసారముగా వివిధ దేశాలకు వెళ్ళారు. ఆ టర్కీ ప్రాంతం, మరి అర్మేనియా ప్రదేశాలలో, ఫ్రాన్స్ లో మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అయితే టర్కీ ప్రాంతంలో ఊర్ఫా అనే పట్టణంలో అబారు ఒక రాజుకి గొప్ప స్వస్థత జరిగింది. ఎలా తెలుసా? ఈ రోజుల్లో మనకి మెడిసిన్ ఉంది, అత్యాధునిక టెక్నాలజీ ఉంది. ఏదైనా కొద్దిగా రోగం వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒక టాబ్లెట్, ఒక ఇంజెక్షన్ అన్ని కూడా వేసుకుని త్వరగా దేవుడి వల్ల బయటపడవచ్చు. సరే, కొన్ని రోగాలు నయం కావనుకో, ఆ రోజుల్లో ఇంజెక్షన్లు ఉన్నాయా, టాబ్లెట్లు ఉన్నాయా? ఏమీ లేదు. మరి ఒక ఉన్నతమైన రాజు ఒక నయం కాని జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యాధి, ఆ రోగం ఎవరికి అంతుపడట్లా, ఎవరు కూడా గుర్తించట్లా, ఎవరి వల్ల కూడా కావడం లేదు. మరి అబారు అనే రాజు రోజు ఏడుస్తూ ఉన్నాడు, రోజు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఈ నయం కాని జబ్బుతో బాధపడుచున్నానే, చనిపోతే బాగుండు. అయ్యో, నేను ఈ నయం కాని రోగంతో బాధపడుచున్నానే, నాకెందుకు రావాలి రోగం అని నిరాశతో బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ రాజుకు తెలిసింది, ఇదిగో దేవుని సేవకుడు ఎవరో ఒక యూదా గారు వచ్చారంట, యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నారు, యేసు ప్రభు నామములో అద్భుతాలు చేస్తున్నాడు అని ఈ అబారు రాజు వినగానే ఆ టర్కీ ప్రాంతంలో ఊర్ఫా అనే పట్టణంలో ఉన్న ఈ పునీతుని అబారు రాజు మరి ఆహ్వానించినప్పుడు, చూడండి విశ్వాసులారా, దేవుని నామములో పునీత యూదా గారు అబారు రాజుకి దేవుని నామములో హస్తం ఉంచి ప్రార్థన చేయగా నయం కాని రోగముతో బాధపడుచున్న అబారు రాజుకు స్వస్థత జరిగింది. దీనికి చెప్పబడుతుంది ఏమి లేదు. పునీత యూదా గారు వచ్చి యేసయ్య నామములో నయం కాని రోగముతో బాధపడుచున్న అబారు రాజుకు చెయ్యి చాపగానే, హస్తం ఉంచగానే స్వస్థత జరిగింది. దిగ్గుతోచని స్థితిలో, నిరాశ్రయ స్థితిలో, ఆశను కోల్పోయి అధైర్యపడుతున్న ఆ రాజు జీవితంలో పునీత యూదా గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన సాయం ద్వారా దేవాలయుడు అద్భుతం స్వస్థత చేశాడు. ఆ ప్రాంతంలో, ఆ టర్కీ ప్రాంతంలో అందరూ కూడా ఆ రాజు యూదా గారికి అధికారపూర్వకంగా నీవు దేవుని సువార్తను యేసయ్యను బోధించుకొని గొప్పగా ఆ రాజుకు ఒక గొప్ప అనుమతిని ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు మనం గొప్ప గొప్ప కార్యాలయమే ఒకవేళ చేయకపోవచ్చు, కానీ మనం మనకున్న స్థలంలో, మనకున్న ప్రదేశంలో యేసయ్యకు సాక్షులుగా జీవించాలి. మీద యూదాలు మనకు నేర్పుతున్న సత్యం అదే. నువ్వు పెద్ద పెద్ద కార్యములు చేసి, లేకపోతే పెద్ద పెద్ద పనులు చేసి కాకుండా చిన్న చిన్న కార్యములతో, నీ మాటల ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ వ్యక్తిత్వం ద్వారా నీవు ఇతరులకు మంచి మార్గాన్ని చూపించు. అదే ప్రియ సహోదరి సహోదరు, వాక్యం చదువుతున్నా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో మనం అందరం ధ్యానిస్తున్నాం. మీలో గొప్పవాడిలో ఉండవలసిన వాడు ఏం చేయాలి? సేవకుడై ఉండాలి. మీలో గొప్పవాడిలో ఉండవలసిన వాడు ముందుగా సేవకుడై ఉండాలి. 10 మంది చేత మనం శబాష్ అనిపించుకొని ఆటపడుతూ ఉంటాం.
10 మందిని గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటాం. 10 మందిలో నన్నందరూ ప్రశంసించాలని మనమందరం కూడా పరితపిస్తూ ఉంటాం. ప్రభు అంటున్నారు, మీలో గొప్పవాడిగా ఉండవలసిన వాడు ముందుగా ఎలా ఉండాలి? సేవకుడే ఉండాలి. He must be a servant or she must be a servant. చూడండి, జీవితంలో దేవుని మీద భారం వేసి, జీవితంలో యేసయ్య మీద భారం వేసి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఎక్కడో కేరళ రాష్ట్రం వచ్చిన వీరు సెయింట్ జూడ్స్ అనే ఈ పునీత నామధేయంలో ప్రారంభించారు. ఈరోజు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ పమిడిపాడు కానీ, లేకపోతే నూజెండ కానీ, ఈ రవారం కానీ, జయశ్రీనగర్ కానీ, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా సెయింట్ జూడ్ అంటే ఒక క్రమశిక్షణతో కూడిన విద్య. అక్కడ ఉన్న వాళ్ళు మంచిగా బోధిస్తున్నారని 10 మంది కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు. ఇది నిజమైన సేవకు నిర్వచనముగా యేసు ప్రభువు చెప్పిన మాటలను, యేసు ప్రభువు చెప్పిన వాక్యాన్ని, యేసు ప్రభువు మరి నడిచిన మార్గంలో నడవడం అంటే ఇదే. దీనికి మనం కూడా సాక్షిగా జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మనతో పాటు మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనతో పాటు ఒక 3 వస్తాయి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఎప్పుడు కూడా ఒక 3 నీతో ఉంటాయి. ఏంటా 3? మనతో పాటు ఎటేనా నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీతో పాటు 3 ఉంటాయి. అవి నిత్యం కూడా ఉంటాయి. నీతో పాటు ఏంటి? వాడిని మనం ఆపలే. ఒకటి, నవంబర్ మాసంలో ఉన్నా నిప్పులు కూడా ఇచ్చారు. సో నా సిస్టర్ గారు దగ్గరకు వచ్చారు, దగ్గరికి వస్తున్నారు. వాడు మనం ఆపలే. ఎక్సలెంట్. బాగా చెప్పారు. డెత్. ఏంటిది? డెత్, మరణం. మరణాన్ని ఆపగలమా? ఆపుతారు మీరు? చెప్పండి. ఎవరు కూడా మరణాన్ని ఆపలేరు. మరణము మన చుట్టూనే ఉంటుంది. మరణము మనతో పాటే ఉంటుంది. మనతోనే ప్రయాణం చేస్తుంది. ఎప్పుడు ఎలా వస్తుందో, ఏ సందర్భంలో వస్తుందో మనకు తెలియదు. రెండవది ముసలితనం. ఏంటిది? ఓల్డ్ ఏజ్. అవునా కదా? ముసలితనం. మనం నిత్యం ఎవరిగా ఉండాలి? బాగా ఉండాలనుకుంటాం. కానీ మనం ఎన్ని పెయింటింగ్స్ వేసుకున్నా, లేకపోతే ఎన్ని రాసుకున్నా ఏమవుతుంది? మనం ఏదో ఒక రోజు ముసలి రోగం అయిపోవాల్సింది. ఇది కూడా మనతో పాటే వస్తుంది. ఎప్పుడు నిత్యం మనతోనే ఉంటుంది. అది మనల్ని విడిచిపెట్టదు. ముసలితనం. ఇక 3వది, ప్రియమైన విశ్వాసులారా, కనీసం నెలకు ఒకసారి వెళ్తూ ఉంటారు పెద్దవాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఒకసారి వెళ్తూ ఉంటారు. అదేంటిది? అనారోగ్యముతో హాస్పిటల్. అనారోగ్యం ఆపగలమా? అనారోగ్యం మనతోనే ఉంటుంది. మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీని వల్ల మనం ఆపలేం. ముసలితనం, మరణం, అనారోగ్యం, ఈ 3 కూడా మనతోనే, మన చుట్టూనే. అయితే ఈ నవంబర్ మాసంలో మనము ప్రత్యేకంగా మనందరికీ తెలుసు, మనుష్య వారి వరకు ప్రార్థన చేసుకుంటాం.
మంచిదే. అయితే అనారోగ్యంతో ఉన్న మనిషికి, అనగా మనమందరం ఏదో చిన్న చిన్న మరి రోగములతో అనారోగ్యంతో బాగుంచిన మనకి, ఈ లోకంలో ఎక్కువ సంవత్సరాల బ్రతకాలన్న ఆశ కలిగిన మనిషికి ఈ రోజు పునీత యూదా కలిసిన సందేశం తెలుసా? నీ జీవితము అమూల్యమైనది, నీ జీవితము గొప్ప జీవితం, నీ జీవితము ఈ అమూల్యమైన జీవితంలో నీవు మొదటి స్థానాన్ని యేసయ్యకు ఇవ్వు. నిరాశ వద్దు, నిస్పృహ వద్దు, అనుమానం వద్దు, అపోహ వద్దు. దేవుని మీద భారం వేసి ఆశతో చిగురింపజేసుకుని పరిశుద్ధాత్మ శక్తితో నీ హృదయాన్ని నింపుకొని నువ్వు ముందుకు వెళ్ళు. ఒకవేళ అనారోగ్యం వచ్చిన దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ నువ్వు ముసలి ప్రాయంలో మరి చనిపోయే స్థితిలో ఉన్నా దేవుడిని ఏదో ఒక వ్యక్తి రూపంలో ఆదరిస్తాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు బలవంతుడు, నువ్వు నమ్ముకున్న యేసయ్య గొప్ప వ్యక్తి. ఏదో ఒక వ్యక్తి రూపంలో, ఏదో ఒక సందర్భంలో నువ్వు ముసలి ప్రాయంలో ఉన్నా, నీ చుట్టూ మరణము సంభవిస్తున్నా, నీ చుట్టూ అనారోగ్యం ఉన్నా, దేవుని కృప, దేవుని ఆశీర్వాదము నీతోనే ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు మనం ఎటు వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా మనతో పాటు ఈరోజు ఏముండాలి? దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. భౌతికంగా మన చుట్టూ ఈ మూడు, ముసలితనం, మరణము, అనారోగ్యం ఉన్నా, ఈ భౌతికంగా ఉన్నా సరే, ఈరోజు మన జీవితం, మన చుట్టూ అంతా కూడా దేవుని ఆశీర్వాదం, దేవుని వరములతో, దేవుని యొక్క దీవెనతో నింపబడినప్పుడు మనమందరూ కూడా యేసయ్యకు ప్రియమైన బిడ్డలుగా మారుతూ ఆయనతోనే మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం. కావున పునీత యూదా గారి విజ్ఞాపన ప్రార్థన సహాయం మనమందరము కోరుకుంటూ ఆశను కలిగి జీవిస్తూ దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ మనము కూడా నిజమైన సాక్షులుగా జీవించుదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవిస్తూ సెయింట్ జూడ్స్ ను దేవుడు ఏరాలుగా దీవించుగాక. ఆమేన్. అందరూ పైకి లేచి మన విశ్వాసము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును అతని యొక్క వికస్వరూపం యొక్క నాదైన చేసి విశ్వసించినాను. ఇతరులు పట్టుబడి మరణం పొంది సమాధిలో ఉంచబడేను. పాదాలు తిరిగి పడనాడు చెప్పాను. పరలోకంకి సర్వేశ్వరి కూర్చున్నారు. అక్కడ జీవించే వాళ్ళకు చనిపోయే వాళ్ళకు తిరిగి వచ్చును. పవిత్రాత్మను సృష్టించినాను. పరిశుద్ధాత్మక సంబంధాలు సృష్టించినాను. పాపములను సృష్టించినాను. శరీరమును సృష్టించినాను. నిత్య జీవమును సృష్టించినాను. సర్వశక్తి ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ సెయింట్ జూడ్ పునీత యూదా గారి పండుగ సందర్భంగా మేమందరం కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా శ్రీస్తు పండుగ ప్రభావ, మా బాబు గారు అయినటువంటి ప్రస్తుత బాబు గారు ఫ్రాన్సిస్ బాబు గారిని ఆశీర్వదించండి ప్రభావ. అలాగే మా పితాధిపుత్రులను ఆశీర్వదించండి ప్రభావ. మా మెద్దాసిన పితాత్మక అయినటువంటి భాగ్య గారిని ఆశీర్వదించండి ప్రభావ. అలాగే మా విచారణకర్త అయినటువంటి మనోజ్ భారత్ గారిని ఆశీర్వదించండి ప్రభావ. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇతర గురువులను సన్యాసులను ఆశీర్వదించండి ప్రభావ. ఈ సెయింట్ జూడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి
ఉపాధ్యాయులను ఆశీర్వదించండి ప్రభా. అలాగే ఈ యాజమాన్యాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ చదువుతున్నటువంటి బిడ్డలను విద్యార్థులను ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క తల్లిదండ్రులను ఆశీర్వదించండి ప్రభా. ఈ పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. మా ప్రతి ఒక్కరి జీవితంలో మాకు కావలసినటువంటి అవసరాలను మీరు ఎదిగి ఉన్నారు ప్రభా. తగిన కాలంలో మాకు అవసరమైనటువంటి మేలులను అవసరాలను తీర్చి మాకు కావలసినటువంటి అన్ని మేలులను దయచేసి మాకు కావలసినటువంటి వరాలని దయచేస్తారనే నమ్మకాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ యొక్క శిష్యులుగా ఈ యొక్క బిడ్డలుగా మా యొక్క జీవితంలో ఇప్పుడు ఈ యొక్క విశ్వాసంలో మేము ముందుకు సాగే వరాన్ని దయచేయండి ప్రభా. ఈ బూత్ పాఠశాలను ఇంకా మంచి బూత్ స్థానంలో నడిపించి ఇంకా ఎంతో మంది విద్యార్థులకు ఈ పాఠశాల ద్వారా మంచి భవిష్యత్తును దయచేయాలని మేము వేడుకుంటున్నాం ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఆశీర్వదించి వారిని ఎక్కువగా జీవించి మంచి ఆరోగ్యాన్ని దయచేసి చదువుతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేసి వారు భవిష్యత్తులో ఈ యొక్క బిడ్డలుగా గొప్ప వ్యక్తులుగా తిరిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ మా మనవులన్నింటినీ కూడా మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
దీనభావముతో భావించుచున్నాము. మా నామమున క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో మీరు నిజముగా పరిస్థితులు మీ సృష్టి అంతయును స్తుతించుటైతో ఎవరైనా మీ దివ్య కుమారుడు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవ పునరుద్ధరించి పవిత్రపరచుతున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరసనము తెలిపిస్తున్నారు. ఈ పౌరులను మీ సముఖములకు తోసి ఉన్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములు వారి
కృతజ్ఞత కావాలని ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పరిపవనమున్న రాత్రి అప్పమందుకై మీకు కృతజ్ఞతార్చనను చెప్పి స్తుతించి తీసుకొని కొరకు వారే మమ్మల్ని
మీకు నిత్య కానుకగా వండుచుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దేవుని కన్యకయగు మరియమాతతోనూ ఆమె భర్తయగు ప్రీతి యోసేపు గారితోనూ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత యూదా తద్దయ్య గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యములకు పాత్రలు అవుదుగాక. వీళ్ళ ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయం పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా మమ్మ మీతో దగ్గరపరిచి ఇవ్వడి లోకమందరికీ శాంతిని స్వేచ్ఛను ప్రసాదించుటకు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేసి మీ పిలుచమును మీ సేవకులు మా ఫ్రాన్సిస్ గారు, మా భాగ్య పిఠాదులను, రైతుల పిఠాదులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమును, ప్రేమయంతును, సహకరపుడు ఈ చిత్తము చెప్పడం, ఈ సముఖమున పోయిన ఈ ప్రజల మనలను ఆలగింపుడు. దయగల తండ్రి, నా దశలు చెందిన వీళ్ళందరినీ దయతో మీ చెంతకు చేర్చుకున్నాడు. చనిపోయిన మా సోదరులను ఈ ప్రేమాన్ని లోకమును విన్న వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాడు. మేము అతని చేరి ఈ మహిమను నిత్యించు నిత్యానందము పొందును గాక. మా ఏలిన వారిని క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. వారి ద్వారా మీరు సకల దేవులను లోకమునకు దయచేస్తున్నారు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసావసంతము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి ముక్తులమై శక్తి కర్తలకు గురికాకుండానట్లు చేయి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుకుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానం మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వధించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పట్టింపక ఈ శ్రేష్ఠ విశ్వాసమును కటాక్షింపుడు. ఈ చిత్త ప్రకారం దానికి సమాధానము ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండదు కాక. సమాధానం తెలుసుకున్నాము. No
అనుగ్రహించు ప్రభు. ఈ గురతులకు గురబడిన వారు ధన్యులు. ప్రభువా, ఈ వేళ ప్రవేశించే పాపలను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రేమ శ్రీమంతో
ബലം ഞങ്ങൾക്കാവശ്യമെന്ന് കർത്താവേ നീ അറിയുന്നു. ആദ്യ നൂറ്റാണ്ടിലെ അനുഭവം പോൽ അതിശയം ലോകത്തിൽ നടന്നിടുവാൻ, ആദ്യ നൂറ്റാണ്ടിലെ അനുഭവം പോൽ അതിശയം ലോകത്തിൽ നടന്നിടുവാൻ, ആദിയിലെന്ന പോലാത്മാവേ അധിക ബലം തരണേ. ആദിയിലെന്ന പോലാത്മാവേ അധിക ബലം തരണേ. പരിശുദ്ധാത്മാവേ ശക്തി പകർന്നിടണേ. കൃപകളും വരങ്ങളും ലഭിച്ചിടുവാൻ ഞങ്ങൾ വചനത്തിൽ വേരൂന്നി വളർന്നിടുവാൻ. കൃപകളും വരങ്ങളും ലഭിച്ചിടുവാൻ ഞങ്ങൾ വചനത്തിൽ വേരൂന്നി വളർന്നിടുവാൻ. വിൺമഴയെ വീണ്ടുമയക്കേണമേ നിഞ്ചനമുണർന്നിടുവാൻ. വിൺമഴയെ വീണ്ടുമയക്കേണമേ നിഞ്ചനമുണർന്നിടുവാൻ. പരിശുദ്ധാത്മാവേ ശക്തി പകർന്നിടണേ. അവിടുത്തെ ബലം ഞങ്ങൾക്കാവശ്യമെന്ന് കർത്താവേ നീ അറിയുന്നു. പിതാവിന്റെയും പുത്രന്റെയും പരിശുദ്ധാത്മാവിന്റെയും നാമത്തിൽ അത്യുന്നതങ്ങളുടെ ദൈവത്തിന് സ്തുതിയും ഭൂമിയിൽ മനുഷ്യർക്ക് സമാധാനം പ്രത്യാശയും എപ്പോഴും വന്നേക്കും. സർവ്വസ്നായ ഞങ്ങളുടെ പിതാവേ, അങ്ങയുടെ നാമം ഉന്നതമാകണമേ, അങ്ങയുടെ രാജ്യം വരണമേ, അങ്ങയുടെ തിരുമനസ്സ് സ്വർഗ്ഗത്തിലെ പോലെ ഭൂമിയിൽ ആകണമേ. ഞങ്ങൾക്ക് ആവശ്യമായ ആഹാരം ഞങ്ങൾക്ക് തരണമേ. ഞങ്ങളുടെ കടങ്ങളോട് സഞ്ചരിക്കുന്നത് പോലെ ഞങ്ങളുടെ കടങ്ങളും പാപങ്ങളും ഞങ്ങളോട് ക്ഷമിക്കണമേ. ഞങ്ങളെ പ്രധാനപ്പെടുത്തരുതേ, ദുഷ്ടാരൂപിയിൽ ഞങ്ങളെ രക്ഷിക്കണമേ. ഇതുകൊണ്ടാ രാജ്യവും ശക്തിയും മഹത്വവും എന്നേക്കും അങ്ങയുടേതാകുന്നു. ആമേൻ. നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. സകലത്തിനെ നാഥനും പിതാവും പുത്രനും പരിശുദ്ധാത്മാവായ ദൈവമേ, ഞങ്ങളൊന്ന് ചേർന്ന് അങ്ങയെ ആരാധിക്കുന്നു. അങ്ങനെ ഞങ്ങൾക്ക് നൽകിയിട്ടുള്ള അനുഗ്രഹങ്ങൾക്കും ഹൃദയപൂർവ്വം നന്ദി പറയുന്നു. ഈശോയുടെ അവിടുത്തെ വത്സലമായ ബന്ധവും മഹത്വപ്പെട്ടവരുമായ വിശുദ്ധ യൂദാശ്ലീഹായ്ക്കും അങ്ങ് നൽകിയിട്ടുള്ള സകല വിശിഷ്ട കാര്യങ്ങളെ കുറിച്ചും അദ്ദേഹത്തോട് ചേർന്ന് ഞങ്ങൾ അനേകരുടെ സ്തോത്രങ്ങൾ അർപ്പിക്കുന്നു. മാനവകുലത്തിന്റെ നിരാശരമായ കാര്യങ്ങളിൽ സഹായം എത്തിക്കാനുള്ള വരം അങ്ങ് അദ്ദേഹത്തിന് നൽകിയിട്ടുണ്ടല്ലോ. അദ്ദേഹം വഴി ഞങ്ങൾ സമർപ്പിക്കുന്ന വലിയ പ്രാർത്ഥന അങ്ങ് കാരണപൂർവ്വം സ്വീകരിക്കണമേ. ആമേൻ. കർത്താവേ, ഞാൻ ഇങ്ങനെ വിളിച്ചപേക്ഷിക്കുന്നു, എനിക്ക് ഉത്തരം വരണമേ. ദുഷ്പ്രവർത്തികൾ ചെയ്യുവാനും ദുഷ്ടന്മാരുടെ സഹവസിക്കുവാനും അങ്ങനെ അനുവദിക്കരുതേ. എന്നെ പഠിപ്പിക്കുകയോ ശാസിക്കുകയോ ചെയ്യട്ടെ. ഉച്ചത്തിൽ ഞാൻ കർത്താവിനെ വിളിക്കുന്നു, ഉച്ചത്തിൽ ഞാൻ കേണപേക്ഷിക്കുന്നു. കർത്താവെ, ഞാൻ ഇങ്ങനെ വിളിച്ചപേക്ഷിക്കുന്നു, അങ്ങനെ അഭയമാണല്ലോ. കുറെ കഷ്ടപ്പെട്ടു അങ്ങേ വാക്കനുസരിച്ച് എന്നെ രക്ഷിക്കണമേ. പിതാവിനും പുത്രനും പരിശുദ്ധാത്മാവിനും സ്തുതി. കർത്താവെ, ഞാൻ ഇങ്ങനെ വിളിച്ചപേക്ഷിക്കുന്നു, എനിക്ക് ഉത്തരം വരണമേ. കർത്താവെ, എന്റെ വാക്ക് കേട്ട് എന്റെ പ്രാർത്ഥന സ്വീകരിക്കണമേ. നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. സമാധാനം നമ്മോടുകൂടെ. കർത്താവെ, പാപികളായ ഞങ്ങൾ പ്രാർത്ഥന കൈക്കൊള്ളുകയും അതിലങ്ങ് സംപ്രീതനാവുകയും ചെയ്യണമേ. അനന്തമായി അങ്ങേ അനുഗ്രഹത്തിന് ഞങ്ങൾ അർഹരാക്കണമേ. പിതാവും പുത്രനും പരിശുദ്ധാത്മാവായ സർവേശ്വരനേക്കും. സ്നേഹപിതാവാണല്ലോ, ഞങ്ങൾക്കായി പ്രാർത്ഥിക്കണേ. എപ്പോഴും എന്നുമെന്നും താവക സന്നിധിയിൽ അങ്ങയെ നോക്കി ഞങ്ങൾ കേണിടുമീ നേരത്ത് ഞങ്ങൾക്കായി പ്രാർത്ഥിക്കണേ. യൂദാദേവുസേനി സ്നേഹപിതാവാണല്ലോ, ഞങ്ങൾക്കായി പ്രാർത്ഥിക്കണേ.
എപ്പോഴും എന്നും യേശു നിൻ ഗുരുവാണല്ലോ, സോദരനുമാണല്ലോ. ആകയാൽ അസാധ്യമായി ഒന്നുമേയില്ല തന്നെ. യൂദാദേവൂസേ നീ സ്നേഹപിതാവാണല്ലോ, ഞങ്ങൾക്കായി പ്രാർത്ഥിക്കണേ എപ്പോഴും എന്നും. നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. ധന്യനായ വിശ്വദൈവമേ, ഈശോയുടെ സന്നിധിയിൽ അങ്ങയുടെ മാധ്യസ്ഥയുടെ ശക്തിയിൽ ദൃഢമായി ശരണപ്പെട്ടുകൊണ്ട് ഞങ്ങൾ ഇതാ നിൽക്കുന്നു. ഞങ്ങളുടെ ആശ്രയമേ, ഞങ്ങളുടെ സഹായത്തിന് വേഗം വരണമേ. ഞങ്ങളുടെ എളിയ പ്രാർത്ഥന ഈശോയുടെ സന്നിധിയിൽ അങ്ങെത്തിക്കണമെന്നും ഈശോയുടെ തിരുഹൃദയം വഴി ഞങ്ങൾക്ക് ആവശ്യമായ എല്ലാ പ്രധാനങ്ങളും ചൊല്ലിത്തരണമെന്നും ഏറ്റവും വിനീതമായി ഞങ്ങൾ അപേക്ഷിക്കുന്നു. നമുക്കെല്ലാവർക്കും വിശ്വാസത്തോടും പ്രതീക്ഷയോടും കൂടെ വിശുദ്ധ യൂദാദേവൂസേ ഞങ്ങൾക്ക് വേണ്ടി അപേക്ഷിക്കണമെന്ന് പ്രാർത്ഥിക്കാം. അങ്ങയുടെ ശക്തിയേറിയ മാധ്യസ്ഥം വഴി ദൈവജനത്തെ മുഴുവൻ ക്രൈസ്തവ വിശ്വാസത്തിൽ തീക്ഷണതയുള്ളവരായി തീർക്കണമെന്ന് ഞങ്ങൾ അപേക്ഷിക്കുന്നു. മാനസികവും ശാരീരികവുമായ രോഗം മൂലം കഷ്ടത്തിനനുഭവിക്കുന്ന എല്ലാവർക്കും ദൃശ്യമായ സഹായവും ആശ്വാസവും എത്തിച്ചു തരണമെന്ന് ഞങ്ങൾ അപേക്ഷിക്കുന്നു. കുടുംബ സമാധാനവും മനസമാധാനമില്ലാതെ പറയുന്ന എല്ലാവർക്കും യഥാർത്ഥ സമാധാനം ലഭിക്കുന്നതിനായിട്ട് അപേക്ഷിക്കണമേ. വിവാദത്തിന്റെ പരിശുദ്ധിയും ജീവന്റെ പവിത്രതയും എല്ലാവരും മനസ്സിലാക്കുന്നതിനും അതുവഴി ഞങ്ങളുടെ കുടുംബങ്ങൾ വിശുദ്ധിയിലും സമാധാനത്തിൽ നിലനിർത്തുന്നതിന് വേണ്ടി അപേക്ഷിക്കണമേ. വിവേകത്തോടും വിശുദ്ധിയോടും കൂടി തിരുസഭയെ നയിക്കുവാനും ശുശ്രൂഷിക്കുവാനും വേണ്ട കൃപാവരം ഞങ്ങൾ അജ്ഞാലത്തിൽ ലഭിക്കുന്നതിനായിട്ട് അപേക്ഷിക്കണമേ. അപേക്ഷിക്കണമേ. ഞങ്ങളുടെ സുഖദുഃഖങ്ങളിൽ പങ്കുകൊള്ളുകയും ഞങ്ങളുമായി പല വിധത്തിൽ ബന്ധപ്പെടുകയും ചെയ്യുന്ന നാനാജാതി മതസ്ഥരായ ഞങ്ങൾ സഹോദരങ്ങളുടെ കൃപയും അനുഗ്രഹവും ലഭിക്കുന്നതിനായിട്ട് അപേക്ഷിക്കണമേ. കാർഷിക വിളവുകളുടെ സമൃദ്ധിയും തൊഴിൽ സ്ഥിരതയും വ്യവസായിക നീതി വഴി സാമ്പത്തിക ഭദ്രതയും സാമൂഹിക സമാധാനവും ഐശ്വര്യവും ഭാവിയും നിങ്ങൾക്ക് ഓരോരുത്തർക്കും ലഭിക്കുന്നതിനായിട്ട് അപേക്ഷിക്കണമേ. അസാധ്യമെന്ന് ഞങ്ങൾക്ക് നിങ്ങൾ ആവശ്യങ്ങൾ സാധിച്ചു തരുവാൻ അവിടുന്ന് മാധ്യസ്ഥം വഹിക്കണമെന്ന് ഞങ്ങൾ അപേക്ഷിക്കുന്നു. മൗനത്തെ നമ്മൾ കൃത്യപരമായ ഓരോ ദിവസം വിശുദ്ധ യൂദാദേവൂസേ പ്രാർത്ഥന നടത്താം. വിശുദ്ധയുടെ സ്നേഹിതനും വിശ്വസ്തദാസനുമായ വിശുദ്ധ യൂദാസ്ലീഹായെയും ഏറ്റവും കഷ്ടപ്പെടുന്ന ഞങ്ങൾക്ക് നിങ്ങളുടെ പ്രിയപ്പെട്ടവർക്ക് വേണ്ടി അപേക്ഷിക്കണമേ. യാതൊരു സഹായവും പരസ്യമില്ലാത്ത സന്ദർഭങ്ങളിൽ സഹായം ചെയ്യുന്നതിന് അങ്ങേക്ക് വിശേഷ വിധേയ കിട്ടിയിരിക്കുന്ന അനുഗ്രഹം അങ്ങ് ഉപയോഗിക്കണമേ. ഞങ്ങളുടെ എല്ലാ ആവശ്യങ്ങളിലും പ്രത്യേകിച്ച് ഞങ്ങളുടെ നിയമങ്ങളുടെ ഫലസിദ്ധിക്കായും അങ്ങയുടെ സഹായം ഞങ്ങൾ അപേക്ഷിക്കുന്നു. ഭാഗ്യപ്പെട്ട യൂദാസ്ലീഹായെ അങ്ങയുടെ അനുഗ്രഹത്തെ ഞങ്ങൾ സദാ ഓർക്കുമെന്നും അങ്ങയുടെ സ്തുതികളെ ലോകം അറിയിക്കുമെന്നും ഞങ്ങൾ വാഗ്ദാനം ചെയ്യുന്നു. ആമേൻ. നമുക്ക് എല്ലാവർക്കും സന്തോഷത്തോടെ നിറഞ്ഞോടും കൂടെ ദൈവമേ ഞങ്ങളോട് നന്ദി പറയുന്നു നേരിട്ട് പറയാം. സ്ലൈംഗിക പാരമ്പര്യം വഴി വിശാല ശരീരവും രക്തവും ഞങ്ങൾക്ക് ആത്മീയ ഭക്ഷണമായി നൽകിയ ദൈവമേ, വിശുദ്ധ യൂദാദേവൂസിന്റെ ജീവിതത്തിൽ പ്രകടമായ വിശ്വാസ ചൈതന്യവും ദൈവസ്നേഹവും തീഷ്ണതയും ഞങ്ങൾക്ക് മാതൃകയെ നൽകിയ ദൈവമേ, അവിടുത്തെ പരിപാലനയാത്മീയ ഭൗതികമായ നിരവധി അനുഗ്രഹങ്ങൾ വിശുദ്ധ യൂദാദേവൂസിന്റെ മാധ്യസ്ഥം വഴി ഞങ്ങളുടെ മേൽ വർഷിച്ചുകൊണ്ടിരിക്കുന്ന ദൈവമേ, സ്നേഹം നിറഞ്ഞ ഞങ്ങളുടെ അനന്തശക്തിയാൽ ആത്മീയ ശാരീരിക വിപത്തുകളിൽ നിന്ന് നിരന്തരം ഞങ്ങളെ പരീക്ഷിക്കുന്ന ദൈവമേ, വ്യക്തിപരമായ സമൂഹപരമായി നമുക്ക് ഓരോരുത്തരും ലഭിച്ചിട്ടുള്ള നിരവധി അനുഗ്രഹങ്ങൾക്ക് അല്പസമയം മൗനം നന്ദി പറയാം. നന്ദി ദൈവമേ, നന്ദി ദൈവമേ, നിത്യവും നിത്യവും നന്ദി ദൈവമേ, നന്ദി ദൈവമേ, നന്ദി ദൈവമേ, നിത്യവും നിത്യവും നന്ദി ദൈവമേ, അങ്ങു തന്നതാരത്തിനായി നന്ദിയേകിടാം,
അങ്ങു തന്ന സ്നേഹത്തിനായി നന്ദിയേകിടാം, അങ്ങു തന്ന ദാനത്തിനായി നന്ദിയേകിടാം, അങ്ങു തന്ന സ്നേഹത്തിനായി നന്ദിയേകിടാം. നന്മരൂപനേ നന്ദി ദൈവമേ, നന്മരൂപനേ നന്ദി ദൈവമേ, നന്ദി ദൈവമേ, നന്ദി ദൈവമേ, നിത്യവും നിത്യവും നന്ദി ദൈവമേ. അങ്ങ് തന്ന മോദത്തിനായി നന്ദിയേകിടാം, അങ്ങ് തന്ന ദുഃഖത്തിനായി നന്ദിയേകിടാം, അങ്ങ് തന്ന മോദത്തിനായി നന്ദിയേകിടാം, അങ്ങ് തന്ന ദുഃഖത്തിനായി നന്ദിയേകിടാം. നന്മരൂപനേ നന്ദി ദൈവമേ, നന്മരൂപനേ നന്ദി ദൈവമേ, നന്ദി ദൈവമേ, നന്ദി ദൈവമേ, നിത്യവും നിത്യവും നന്ദി ദൈവമേ. നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. അത്ഭുതപൂർണ്ണ അവസ്ഥാധികാരികളുടെ മധ്യസ്ഥമായ വിശ്വവിധാനത്തിനായി ഞങ്ങളുടെ സകല സമയത്തുള്ള പ്രാർത്ഥനകൾ മനസ്സിലഞ്ഞ അന്ന് നൽകിയിട്ടുള്ള ആ സഹായങ്ങൾക്കുമായി ഞങ്ങൾക്കുമായി അങ്ങേക്ക് ഞങ്ങൾ നന്ദി പറയുന്നു. ഞങ്ങളുടെ ക്ലേശങ്ങളിൽ സഹായവും പരീക്ഷണഘട്ടങ്ങളിൽ ഞങ്ങൾക്ക് തുണയുമായിരിക്കണമേ. എക്കാലത്തും പ്രത്യേകിച്ച് ഞങ്ങളുടെ മരണസമയത്തും അന്ന് ഞങ്ങളുടെ സഹായമായിരിക്കുകയും ശത്രുക്കളിൽ നിന്ന് ഞങ്ങളെ രക്ഷിക്കുകയും ചെയ്യണമേ. ആമേൻ. ആരോഗ്യന്മാർക്കുള്ള രോഗികൾക്കാണ് ഇതിനെ കൊണ്ട് ആവശ്യം നേരിട്ട് ചെയ്ത യേശുനാഥ അങ്ങയുടെ ദാസനായ വിശുദ്ധ യൂദാസ്ലീഹ വഴി ശാരീരികമോ മാനസികമോ ആത്മീയമായ രോഗം കൊണ്ട് വലയുന്നവരെ ആശ്വസിപ്പിക്കണമേ. ഈ വിശുദ്ധന്റെ മാധ്യസ്ഥതയിൽ അഭയം നേടുന്ന എല്ലാവർക്കും ശാരീരികവും മാനസികവുമായ ആരോഗ്യം പ്രദാനം ചെയ്യണമേ. രോഗികളെ ചികിത്സിക്കുകയും പരിചരിക്കുകയും ചെയ്യുന്നവരും അങ്ങയുടെ അനുഗ്രഹത്തിൽ അർഹരാകട്ടെ. ദൃഢമായ വിശ്വാസത്തോടും സ്ഥിരമായ പ്രത്യാശയോടും കൂടി ഞങ്ങൾ അർപ്പിക്കുന്ന പ്രാർത്ഥന കാരണപൂർവ്വം കേട്ടവരിലാണമേ. ആമേൻ. കർത്താവേ കനിയണമേ, മിശിഹായേ കനിയണമേ. കർത്താവേ ഞങ്ങളടയ്ക്കും പ്രാർത്ഥന സമയം കേൾക്കണമേ. സ്വർഗ്ഗപിതാവാം സകലേശ ദിവ്യാനുഗ്രഹമേകണമേ. നരരക്ഷകനാം മിശിഹായേ ദിവ്യാനുഗ്രഹമേകണമേ. ദൈവാത്മാവാം സകലേശ ദിവ്യാനുഗ്രഹമേകണമേ. പരിപാവനമാം പ്രീതമേ ദിവ്യാനുഗ്രഹമേകണമേ. വിശുദ്ധി വിരിയും പാതകളിൽ ചരിച്ചു നാഥനു സമ്മോദം നിറച്ച പാവന ധീരാത്മാ പ്രാർത്ഥിക്കണമേ ഞങ്ങൾക്കാൽ. ക്രൂശിതനായൊരു ദൈവത്തിൻ പൂജിതമാം തിരുമാതൃകയാൽ കുരിശിൻ പാത പുണർന്നവനെ പ്രാർത്ഥിക്കണമേ ഞങ്ങൾക്കാൽ. ആനന്ദത്തിലുമല്ലിലും പ്രീതി മഹേശനു ചേർത്തൊടുവിൽ നിത്യകിരീടമണിഞ്ഞവനെ പ്രാർത്ഥിക്കണമേ ഞങ്ങൾക്കാൽ. വിനീതനായ വിശുദ്ധാത്മാ വിരിഞ്ഞു പൊന്തിയ വിൺമലരെ നിറഞ്ഞ നീതി പുണർന്നിടുവാൻ പ്രാർത്ഥിക്കണമേ
പാതകളിൽ പ്രാർത്ഥന തീർത്തൊരു ദീപവുമായി പാഞ്ഞു കിരീടമണിഞ്ഞവനെ പ്രാർത്ഥിക്കണമേ ഞങ്ങൾക്ക് സ്വർഗ്ഗതലത്തു മഹോന്നതമാ നിക്ഷേപങ്ങൾ നിറച്ചവനെ ചിന്തകൾ പിന്നിലുയർത്തിടുവാൻ പ്രാർത്ഥിക്കണമേ ഞങ്ങൾക്ക് ലോകത്തിൻ പാപങ്ങൾ താങ്ങും ദൈവത്തിൻ മേഷമേ നാഥ പാപം പൊറുക്കേണമേ ലോകത്തിൻ പാപങ്ങൾ താങ്ങും ദൈവത്തിൻ മേഷമേ നാഥ പ്രാർത്ഥന കേൾക്കേണമേ ലോകത്തിൻ പാപങ്ങൾ താങ്ങും ദൈവത്തിൻ മേഷമേ നാഥ ഞങ്ങളിൽ കനിയേണമേ നാഥ ഞങ്ങളിൽ കനിയേണമേ. നമുക്ക് പ്രാർത്ഥിക്കാം. അത്ഭുതകരമായ വരങ്ങളെ വിശുദ്ധരെ അലങ്കരിക്കാൻ തീരുമാനമായ ദൈവമേ, ഞങ്ങൾക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കുന്ന പരിശുദ്ധ കന്യകമറിയത്തിന്റെ വിശുദ്ധ ദേവസ്വനെ സുഹൃത്തുക്കൾ പരിഗണിച്ചുകൊണ്ട് ഞങ്ങളുടെ ആവശ്യങ്ങളെ ഞങ്ങളെ സഹായിക്കണമേ. അങ്ങയുടെ തിരുമനസ്സിനെ യോജിച്ച വിധത്തിൽ ഞങ്ങളുടെ ഉദ്ദിഷ്ട കാര്യങ്ങൾ സാധിച്ചു തന്നുകൊണ്ട് ഞങ്ങളെയും ഞങ്ങളുടെ സഹോദരങ്ങളെയും സമർത്ഥനായി അനുഗ്രഹിക്കണമേ. പിതാവും പുത്രനും പരിശുദ്ധാത്മാവുമായ സർവേശ്വര. ക്രിസ്തുവിൻ ശിഷ്യനാം യൂദാദേവുസൈ വാഴ്ക നീ എന്നെന്നും ഭൂവിൽ ഏറ്റം മഹത്തമം ജീവിത മാതൃക ഞങ്ങൾക്കു നൽകിയ മാനവ മക്കളിൽ ക്രിസ്തുവിൻ ചൈതന്യം കത്തിയേച്ച ശ്രീനായേ. മാനവ മക്കളിൽ ക്രിസ്തുവിൻ ചൈതന്യം കത്തിയേച്ച ശ്രീനായേ. ധീരതയാതൊരു രക്തസാക്ഷിയങ്ങ് രശ്മി കിരീടമണിഞ്ഞു നീ രശ്മി കിരീടമണിഞ്ഞു നീ. ക്രിസ്തുവിൻ ശിഷ്യനായ യൂദാദേവുസൈ വാഴ്ക നീ എന്നെന്നും ഭൂവിൽ ഏറ്റം മഹത്തമം ജീവിത മാതൃക ഞങ്ങൾക്കു നൽകിയ ധീരാത്മാവും പാവന്തകാലം നിറയും ഈ ഭൂമിയിൽ സ്നേഹത്തിൻ കൈതേറി നീട്ടേണമേ. പാവന്തകാലം നിറയും ഈ ഭൂമിയിൽ സ്നേഹത്തിൻ കൈതേറി നീട്ടേണമേ. പാപികളാം ഇവർക്കാലംബമേകണേ നിൻവരം ഞങ്ങൾക്കു നൽകായെന്നും നിൻവരം ഞങ്ങൾക്കു നൽകാൻ. ക്രിസ്തുവിൻ ശിഷ്യനാം യൂദാദേവുസൈ വാഴ്ക നീ എന്നെന്നും ഭൂവിൽ ഏറ്റം മഹത്തമം ജീവിത മാതൃക ഞങ്ങൾക്കു നൽകിയ ധീരാത്മാവ്. നമ്മുടെ കർത്താവായ യേശുമിശിഹായുടെ കൃപയും പിതാവായ ദൈവത്തിന്റെ സ്നേഹവും പരിശുദ്ധാത്മാവിന്റെ സഹവാസവും നാം എല്ലാവരും കൂടെ ഉണ്ടായിരിക്കട്ടെ. ആമേൻ. ఈ పవిత్ర కార్యమందు మేము మీ ఏకైక కుమారుని శరీరము ఎత్తుకొని ఉన్నాము. పునీత యూదా గారితో సహా విశ్వాసము ద్వారా ఆయన మా ప్రభువులనియు దేవుడనియు నిన్ను ఎరుగుదము. ఆ విశ్వాసము మా క్రియలందును మా అనుదిన జీవితమందును పరిశుద్ధమున్నట్లు మీ కృపను మాకు ప్రసాదించుడు. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక.
పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుగాక. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుము. సర్వేశ్వరునికి వందనములు. Correspondent, fathers, teachers, and my dear friends, we all are gathered here to commemorate the feast of Saint Jude. May your love and partner bring you happiness and peace today and every day. Let it take their precious moment to thank our Almighty for allowing us to congregate here today. It gives me an immense pleasure to deliver word of thanks for this event to all dignitaries assembled here. I would like to express our heartfelt gratitude to our beloved Father, J.V. Loyola Public School, Virkonda. He graced us through the word of God and enriched our body and soul through the celebration of our Holy Eucharist. Thank you so much, dear Father. We want to express our sincere gratitude to Reverend Father Manoj Reddy for this beautiful message. It gives us more knowledge about St. Jude. May God bless you. Thank you so much, dear Father. Next, I would like to express my heartfelt gratitude to Kondamatla Father, Loyola Fathers, Jnanashagar, then Reverend Father Peter Kondamatla, and all of you your devoted participation and the proclamation of our faith. I would like to extend my thanks also to the altar servers, readers, and choir members like Father Peter Kondamatla, Aruna sister, Retna, and Remya. Then Namara sisters for their beautiful presentation and proclamation of our faith. May God bless you. Thank you so much, dear Father. I would like to remember our dearest Joey sir on this occasion. Every year he and his family came on the feast day. Now he is no more. Your absence is always a great loss to us. Hence we can hope he is in heaven and we can remember him in our prayer. I would like to express our special thanks to Siddhi sir and Prakash sir, St. Joseph School, Lansavapeta, Thompson sir and family, Kerala Model School, Yerachuru, Rins sir and family, Kerala Model School, Venchatipalam, James sir and family, St. Philomena School, Rompicherla, Pramod sir and family, Vidya Vikas School, Verpur, Joy sir, St. Joseph School, Singarayakonda,
Siddhi sir, Kerala Model School, Ongol. Shaji sir, Little Angel School, Ongol. Manoj sir and St. Joseph School, Manoj sir and family, St. Joseph School, Purchelu. Mulla Reddy and family, Fatima Reddy and family, Shagadaparu. Mary teacher and family, excellent school, Dershi. Roni sir and family, brother Santosh, and our old student, Dr. Sravya. I also express my heartfelt gratitude to all teaching and non-teaching staff for their valuable guidance and encouragement in all our efforts, and to give support to ensure that event becomes success. If I forgot anyone's name, I apologize and thank you for your presence once again. Finally, I would like to thank all of you present here for making the time to be with us today and helping us make this event a grand success. Thank you, one and all. I wish you all a blessed feast day.